700 మంది బీసీ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పేసి పైకేమో కపట ప్రేమ చూపిస్తుంది. మళ్ళీ ఆ బీసీ బంధుకు కూడా మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్. మద్దతు ప్రకటించినాక పైననేమో సొంత తల్లి ప్రేమ చూపిస్తుంది, పక్కకేనేమో సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. బీసీ బంధుకు మద్దతు ఇచ్చింది, అన్ని కానీ అని చెప్పేసి అన్ని చేసింది. లాస్ట్కి వస్తే అదే బీసీ బంధులో పాల్గొన్న మెహదీపట్నం ఆర్టీసీ డిపో వాళ్ళకి మాత్రము 700 మందికి దగ్గర ఒక్కొక్కరికి 2000 కోత విధించారట. కట్ చేసిరు జీతంలో. అరే ఎందుకు కట్ చేసిరు ఆయన అని చెప్పేసి అధికారుల దగ్గరికి పోతే మమ్మల్ని ఏం చేయమంటారు, పైనుంచి గవర్నమెంట్ ఆదేశాలు అందుకే కట్ చేసామని చెప్పేసి ఆ డిపోకు సంబంధించిన అధికారులు చెప్తున్న మాటనంటారు. ఉద్యమాన్ని నువ్వే నడపమంటావు. అసలు ఈ ఉద్యమం బీసీకి సంబంధించిన డిక్లరేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఆశలు పెట్టి వాళ్ళ ఆశలు సర్వనాశనం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. మళ్ళీ బీసీ బంధును ఉసిగొల్పింది కాంగ్రెస్ గవర్నమెంటే. మళ్ళీ బీసీ బంధులో బీసీ సోదరులు పాల్గొంటే మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ జీతాల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 2000 కట్ చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎట్లా గేమ్ ఆడుతుంది. బీసీ సోదరులు ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. మీ మీద పైకి చూపించేది మాత్రము కన్న తల్లి ప్రేమ చూపిస్తుంది, వెనుకకేని మాత్రము సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎంత ద్వంద్వ వైఖరితోటి రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందో తెలంగాణ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవాలి.